నమస్కారం. HK6 టీవీ ప్రతిక్షణం ప్రజాహితం. బట్టల దుకాణం దగ్ధం, 30 లక్షల ఆస్తి నష్టం. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో బట్టల షాప్ నిర్వహించే నిర్వాహకుడు చంద్రబాబు బట్టల దుకాణం ప్రమాదవశాత్తు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగే దగ్ధమయ్యింది. ఈ సంఘటనతో మొత్తం దాదాపు 30 లక్షలు నష్టం జరిగిందని బాధితులు పేర్కొన్నారు. విషయం తెలుసుకున్న జిల్లా పరిషత్ చైర్పర్సన్ సరిత, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వేరువేరుగా సంఘటనా స్థలానికి చేరుకొని బాధితుడు చంద్రబాబును పరామర్శించారు. అంతకుముందు ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మనకు వస్తున్నాయి కదా బట్టల పేర్లు ఏం కరెంట్ షాట్ అంట మొత్తం అయితే అవతల దాటు అవతల దాటచ్చు పైపడ్డాడు అవతల దాట ఏం కాదు ఇల్లు పాటలు వాటర్ అట్లా ప్లస్ ఇల్లు ఇప్పుడు 9 గంటలకే సార్ వచ్చినాం ఆల్రెడీ గద్వాలనే లోకల్ ఫైర్ మిల్ ఉన్నా సార్ బొర పడింది అన్నమాట. బొర ఇంకా గత 9-10 సంవత్సరాల నుంచి మా నాన్న షాప్ నడుపుతున్నారు. అనుకోకుండా ఉదయం షార్ట్ సర్క్యూట్ ధరను మరేదో కారణాల వలన మా షాప్ అంటుందని పలువురు వ్యక్తులు చెప్పడం నుంచి మేము ఇంటికంటే బయలుదేరి వచ్చినప్పుడు మా షాప్ మొత్తం కాలి బూడిదైపోయింది. దీనికి 60 నుంచి 70 లక్షల వరకు మాకు ఆస్తి నష్టం జరిగింది. ప్రభుత్వం నుంచి ఏమైనా తదుపరి సహాయం మేము కోరుకుంటున్నాము. మా ప్రభుత్వం నుంచి మాకు ఏమైనా ఆర్థికంగా సహాయం చేయాలని కోరుకుంటున్నాము. మాకు ఇదే కుటుంబము ఈ షాప్ మీద ఆధారపడింది. మాకు ఈ షాప్ తప్ప మాకు వేరే ప్రత్యామ్నాయ మార్గం లేదు. తప్పకుండా మా ప్రభుత్వం నుంచి ఏదైనా ఆదాయం ఆర్థిక సహాయం ఇవ్వాలని కోరుతున్నాను.